ఇప్పుడు దేవరూపుల అధ్యక్షుడు అప్పటి సోమిరెడ్డి గారు అతని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించగలరని కోరుతున్నారు. కరోనా టైంలో అప్పాలు చేసుకుంటూ అందరు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేద్దామని ఒక వీడియో పెట్టుకొని ఆ వీడియో విని కాస్మిక్ వ్యాలీ ఖమ్మం శ్రీనివాసరావు దగ్గరికి అక్కడ పోయి పిరమిడ్లని చూసి వచ్చి అతను సొంతంగా పిరమిడ్ కట్టించాడు. సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఊరి పెద్దలందరికీ గ్రామ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సామాన్య రైతును. మాకు 15 ఎకరాల భూమి నాకు ఉంది, మా నాయన ఇచ్చిన వారసత్వంగా. అయితే మాకు అన్నం లేరు, నేను ఒక్కనే కాబట్టి నేను ఎక్కువ 15 ఎకరాల భూమిని మనుషులు దొరకకుండా బాగా పంట పండించి ఒక అడవిని సస్యశ్యామలం చేయాలి, బావి తీయాలి, నీళ్ళు అని బాగా కష్టపడి 40 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఫలితం ఏం వ్యవసాయం మీద పెద్దగా రాలేదు. కానీ నా వెన్నుపూసలు అరిగిపోయి హన్మకొండ పెద్ద డాక్టర్ పోతే నువ్వు అమెరికా పోయినా నువ్వు ఏం చేయలేవు, వెన్నుపూసలు బాగా కావు, నీ జీవితాంతం బల్లెపీట మీద ఎల్లెలకి వండుకోవాలి, నువ్వు మంచినీళ్ళ చెంపు కూడా లేవటొద్దు, ఒక గ్లాస్ తోటి నీళ్ళు తాగాలి, నెలకు 3000 మందులు తినాలి, ఇంతకంటే నీకు ఏ ట్రీట్మెంట్ లేదని చెప్పాడు. చెప్తే బాధపడుకుంటా ఇక ఫోన్ మా అబ్బాయి పెద్ద ఫోన్ కొట్టించాడు. ఆ పెద్ద ఫోన్లు చూస్తుంటే ఒకనాడు ఆటోమేటిక్గా 108 అంటే 108 పిరమిడ్లు కట్టించినట్టు శ్రీనివాస్ అనేట ఆయన 108 శ్రీనివాస్ అని ఒక వీడియో వచ్చింది. పిఎంసి ఛానల్ వాళ్ళది యూట్యూబ్లో వచ్చింది. అది చూస్తే పిరమిడ్ కట్టితే పిరమిడ్ల వ్యాధులు తగ్గుతాయని సారాంశం చెప్పాడు. అరే మరి పిరమిడ్ ఎట్లుంటుందో నేను కూడా కట్టుకుంటే బాగుండు, నా నడుము నొప్పి పోతే బాగుండు అని కోరుకొని మరి పిరమిడ్ ఎక్కడుంది, జనగాంలో ధర్మశాలలో ఉందట అని ఎవరో మా ఊరు మేస్త్రి ఒక ఆయన చెప్పాడు. జనగాంలో ఎక్కడ మా అబ్బాయి నేను వెతికినా ఎక్కడ కనపడలే. తర్వాత ఇప్పుడు తెలిసింది అక్కడ శ్రీనివాస్ సార్ అని కట్టించినట్టు, దాని తర్వాత గులగొట్టినట. అందుకోసం మాకు దొరకలే. ఇంకెట్లా కావాలి అని ఒక ఫోన్లో మా ఊరి భిక్షపతి ఇప్పుడు వచ్చింది ఇక్కడికి, ఆ భిక్షపతి కూడా నాకు ఒక పిరమిడ్ మాస్టర్ ఫోన్ నెంబర్ దొరికింది, ఆయన కాళహస్తిలో ఉంటాడట, శివాజీ అన్నట్టయినా ఫోన్ చేద్దాం పట్టని ఫోన్ చేస్తే నేను వస్తున్నా రేపు స్ట్రక్చర్ కుడతా, మీరు ఈ ఆంగ్లేర్ పట్టీలు పైపులు ఇంత సామాను సిమెంట్ బస్తాలు మేస్త్రి రెడీగా పెట్టుకోరు అన్నాడు. అరే మేము ఇది ఏందో తెలుసుకుందాము, ఎట్లా కడతారు ఇంకా ఖర్చు ఎంతో తెలుసుకున్నట్టు నువ్వు వస్తానా అంటున్నావు. ఇప్పుడు కార్తీక మాసం రాలే, ఇంకా ఇంకో నెల అయితే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం వచ్చినాక మా అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకున్నాక నువ్వు అప్పుడు వద్దు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మాకు పత్రిసారి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే అక్కడికి బయలుదేరమని ఎంబడి చెప్పింది కాబట్టి నేను వస్తూనే ఉన్నా ఆయన వచ్చిండు. నేను తప్పుతట్లేదని ఓ మేస్త్రిని తీసుకొచ్చి ఆయన చెప్పిన సామాన్ తెస్తే దాను స్ట్రక్చర్ కొట్టిండి పోయిండు. మేస్త్రి లేడు, దీన్ని ఎట్లా కొట్టాలి, దీన్ని 50 డిగ్రీల కోణం ఎట్లా వస్తుంది, దీనికి అర్థం ఆయన చెప్పిన ఆయన కాళహస్తి ఆయన యాస మాకు అర్థమవుతలేదు, మా యాస ఆయనకు అర్థమవుతలేదు. అటు ఇటు ఆయన పని పూర్తి చేసుకుని ఆయన పోయిండు. మాకు ఇది వెళ్తట్లేదు. అంతలో వరంగల్లో కిషన్ రెడ్డి సార్ కట్టినాడు అని వరంగల్ పోయినా. కిషన్ రెడ్డి సార్ కలిస్తే ఇక్కడి నుంచి మేస్త్రి వచ్చుడు కష్టం, రాజేంద్ర సార్ను కలుగుపోని రాజేంద్ర సార్ అయిపోయింది. రాజేంద్ర సార్ అడిగితే మేస్త్రీలు ఎవరు విన్నారు, మీ ఊరు మేస్త్రీలను తీసుకురాపో, వాళ్ళకి ఇక్కడ నేను ఎట్లా కట్టాలో చెప్తా అని ఆ సార్ అన్నాడు. ఇదంతా కదని అంతలో రహీం సార్ నెంబర్ దొరికింది. ఈ రహీం సార్ ఫోన్ చేస్తే సారు శ్రద్ధతోడు ఇచ్చిండు. మా ఊరు పక్క విలేజ్ కాబట్టి కామారెడ్డిగూడెం విలేజ్ కాబట్టి వచ్చి సారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మేడంలు అందరూ వచ్చి 2 రోజులు ఉండి ఖమ్మం నుండి రామారావు సార్ని పిలిపించి మామూలు పిరమిడ్ అయితే బాగుండు, మెర్కబా వేసుకో అని మెర్కబా చేయించి పూర్తి చేయించాడు సారు. అలా నేను ధ్యానం చేస్తుంటే నాకు ఒకనాడు నడుము నొప్పి బాగా వస్తుంది. అరే ఇదేదో సైడ్ ఎఫెక్ట్ ఉంటట్టుంది దీనికి. నేను నడుము నొప్పి తక్కువైతే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే నడుము నొప్పి తక్కువైతే నేను ధ్యానం చేస్తా అంటే ఇక భరించలేకుండా గింత నొప్పి లేదు, ఇదేదో ఉన్నట్టుంది, ఇంత మోసపోయి తినేదని ఇలా ఉంటే బాగుపడతట్లేను అని బయట కురికినా. బయట కురికితే అప్పుడు డిసెంబర్ 25 కడతాల ధ్యాన మహాయాగం నడుస్తుంది. వీళ్ళని గట్టిగానే అడగాలి, అంత జనాన్ని మోసం చేస్తారు ఇవన్నీ అని అక్కడ కాల్ సెంటర్ ఉంటే అలా పోయి ఆడినా. అక్కడ సార్ ఆయన బాగా ఎత్తున్నాడు, కూర్చున్నాడు. ఇట్లా పిరమిడ్లు అన్నీ అందులో సైడ్ ఎఫెక్ట్ ఉంటట్టుంది, నేను అలా కూర్చొని ధ్యానం చేస్తా అంటే నాకు ఉన్న నొప్పి పోవుడు కాదు, ఇంకా నొప్పి ఎక్కువైతే బయట భరించలేకుండా బయట కురికినా అన్న. అంటే మరి ఆయన ఎన్ని రోజులు అంటే మొన్న 3 రోజుల కింద అంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మనిషిపోయిన ఎట్లుంది తగ్గింది మొత్తమే. అప్పుడు అంటే అలా ఎక్కువైంది తక్కువైంది అన్నట్టు. నీకు హాస్పిటల్ సర్జరీ జరిగింది, నువ్వు అట్లనే కూర్చుంటే ఇంకా మంచిగా పూర్తిగా తగ్గు, నువ్వు ఎందుకు బయటకు పోయినావు, అది సైడ్ ఎఫెక్ట్ కాదు, అది నీకు హాస్పిటల్ సర్జరీ అంటే సర్జరీ జరుగుతాడు కొంచెం సేపు నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి భరించుకోవాలి, నీకు హాస్పిటల్ సర్జరీ జరిగింది అన్నాడు. అరే అట్లా నానికి మళ్ళీ మంచిగా ధ్యానం చేస్తే హాస్పిటల్ ట్రావెలింగ్ అంటే పైన గ్రహాల మీద పోయినట్టు కూడా వచ్చింది నాకు ఫీలింగ్.
భూగోళం, శ్రీశైలం గుట్టలు, నాగర్ సాగర్ అన్నీ కనపడుతున్నాయి. ఆ సముద్రాలు కనపడుతుంది. ఇంకా పైకి పోయి అన్ని భూగోళం మొత్తం సముద్రాలు, నదులు అని మెరుస్తున్నాయి. పర్వతాలు, హిమాలయ పర్వతాలు. అంటే అట్లా అద్భుతాలు జరుగుతాయి మనం పిరమిడ్ కట్టుకుంటే. నాకు మటుకు ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు మంచినీళ్ళ చెంబులు ఇవ్వటొద్దన్న నా ఆరోగ్య పరిస్థితి నుంచి ఇప్పుడు నేను 50 కిలోలు కాదు 60 కిలోలైనా మందు బస్తా మోసుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నా. ఇంతసేపు సరే నాకు పెద్ద ఉపన్యాసాలు మాట్లాడరాదు. ఇంతసేపు నాకు ఏదో చెప్పరాక విన్నందుకు. కర్తాల్లో ధ్యానమా చక్రానికి అతను సొంతంగా రైసు తీసుకొని ఎవరిని మోయకుండా అతనే ఆ రైసు బస్తాలను మోస్తూ ఎక్కడ పెట్టాలని చెప్తే ఆ సారు అక్కడ అతను సొంతంగా మోసాడు అతను భుజాల మీద. అంటే నడుము నొప్పి తక్కువనట్టే కదా. ఇప్పుడు 15 ఎకరాలు కడవని కాడ కొన్నాడు. అది మొత్తం సాగు చేస్తుండే అతనే, ఒక్క జీతగాడు కూడా లేడు. అంటే ధ్యానంలో ఏదైనా సాధ్యమే అని ఇప్పుడు ఆ సార్తో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఖమ్మం నుండి శ్రీలత మేడం ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించగలరు. నమస్తే మాస్టర్స్. ముందుగా పితామహ బ్రహ్మర్షి గారు, స్వర్ణమాలమ్మ పత్రి మేడంకి నా హృదయపూర్వక వందనాలు. స్టేజిని అలంకరించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను మాస్టర్స్. మా అక్కయ్య ద్వారా. మా అక్కయ్యకి ధ్యానం నేర్పింది నర్సయ్య సార్ వాళ్ళు, లక్ష్మీ మేడం గారు. మా అక్కయ్య నాకంటే ముందు 12 సంవత్సరాల ముందు నుంచి ధ్యానం చేసేది అక్కయ్య. ఎన్నోసార్లు ధ్యానానికి రమ్మంటే ఇన్ని కనిపిస్తున్నాయి, కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తాయి. ఫిజికల్గా ఎన్నో దేవుళ్ళకి మొక్కుతున్నాం, పూజలు చేస్తున్నాం, మళ్ళీ ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇలాంటి అన్నీ తగ్గంది, ధ్యానంలో తగ్గుతుంది. ఎన్నో విమర్శలు చేసేదాన్ని నేను ఆమెని. తర్వాత ఒకరోజు నాకు కాలుకు నొప్పి వచ్చింది. ఆ తర్వాత ధ్యానం చేయడం వల్ల తగ్గింది. కాకపోతే నేను అన్ని టెస్ట్ చేసేదాన్ని, ఏది కూడా అనుభవిస్తేనే నాకు అనిపించేది. అయితే ఒకసారి అక్కయ్య ధ్యానం గురించి చెప్తుంటే సర్లే ఒకసారి కళ్ళు మూసుకుంటూ చూద్దామని ధ్యానం చేశాను. అప్పుడు నాకు కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. తర్వాతకి పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి అని అక్కయ్య దగ్గర డబ్బులు లేకపోయినా నా దగ్గర అప్పు తీసుకొని మా అక్కయ్య పిరమిడ్ కొనుక్కొచ్చుకుంది. 5,000 రూపాయల పిరమిడ్. నీ దగ్గర డబ్బులే లేవు, ఈ పిరమిడ్ నిన్నేం చేసిద్ది, కళ్ళు మూసుకుంటే ఏం వస్తుంది అని అనిపించింది. ఆ తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాక నేను కూడా అలాగే మెర్కాబా పిరమిడ్ తీసుకున్నాను. ఈ పిరమిడ్లో నాకు ఎలాంటి అనారోగ్యాలు లేవు. మరి నేను ఇది ఎలా టెస్ట్ చేయాలి అని ఒక మేడం, అప్పుడు మేము 41 డేస్ ఇంటింటి దగ్గర అందరి దగ్గర మేము ధ్యానం పెట్టారు, ఇంటింట ధ్యానం అని. అప్పుడు అక్కయ్య అందరు వచ్చారు. ఒక మేడంకి గర్భసంచిలో తనకి ఏదో స్టెంత్ వేసారంట. అయితే అంతకుముందు ఆమె కూడా ధ్యానం చేసిందట, మళ్ళీ ఆపేసిందంట. 2 సార్లు ఆపరేషన్ అయిపోయిందంట. ఇది 3వ సారి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్తారంటే డాక్టర్ ఏదైనా పొరపాటు అయి ఉండొచ్చు, మళ్ళీ చేయాలంట. అప్పుడు మళ్ళీ ఆమె ధ్యానాన్ని ఆశ్రయించి ధ్యానం చేస్తుంది. అయితే ఆంటీ మా ఇంటి దగ్గర చేయండి అని ఆమె కోసమే పిరమిడ్ తీసుకున్నాను నేను. అప్పుడు తీసుకొని ఆ ఆంటీ, అప్పుడు కరోనా టైం, ఎవరింటికి రానిచ్చేవాళ్ళు కాదు. అయినా మేము ధ్యానాన్ని మాత్రం మేము ఇంటికి వచ్చిన వాళ్ళతో ధ్యానం చేయించేవాళ్ళం. అక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ 41 డేస్ కంప్లీట్ కూడా అవ్వలేదు, 28 రోజులు అలా అయింది. అయితే ఆంటీ మీరు ఆ డాక్టర్ కాదు, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోండి ఆంటీ అంటే, వెళ్తే ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్పారంట. అంటే అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. ఇంకా ఆ పిరమిడ్ గురించి, ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది కనుక పిరమిడ్ గురించి చెప్తాను. మా బాబుకి కిడ్నీలో స్టోన్ వచ్చింది. మేము ధ్యాన ప్రచారం చేస్తాం, అన్ని చోట్లకి వెళ్ళి నో డాక్టర్ నో మెడిసిన్ పత్రి సార్ చెప్పారు. ఎన్నో జన్మల నుంచి మందులు వాడుతూ బ్రతికాం కదా, ఈ ఒక్క జన్మకి మందులు వాడపోతే చచ్చిపోతే ఏమైద్ది అన్నాడు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. నిజమే కదా, ఒక జన్మ కన్నా ఏమవుతుంది, దాని గురించి తెలుసుకుంటే దాన్ని ఆచరిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలాగే అన్ని ఊర్లకు వెళ్ళి నో డాక్టర్ నో మెడిసిన్ అని ధ్యానం గురించి చెప్తాము. మా బాబుకి 10వ సంవత్సరం, ఆ అబ్బాయికి కిడ్నీలో స్టోన్ వచ్చింది. బాగా కడుపులు నొప్పి వస్తుంది, నైట్ అంతా బాగా గిమ్మిరిలు తిరుగుతుండు. అయితే నేనంటున్నా ధ్యానం చేయి తగ్గిపోయిద్ది అంటున్నా. ఆయనకి ఎప్పటికీ తగ్గలేదు. ఆ నైట్ అప్పటి వరకు ఉపశమనం కలిగింది, మళ్ళీ ఇంకా ఆయన నొప్పి తగ్గట్లేదు. అయితే అమ్మ బాగా నొప్పి వస్తుంటే నాకు అనిపించింది, ధ్యానాన్ని నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవాలి కానీ బాబుని ఇబ్బంది పెట్టేది సరి అయింది కాదనిపించింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు స్కాన్ తీయడం కోసము బాగా వాటర్ తాపిచ్చారు.
అన్ని 4 లీటర్ల వాటర్ దాకా తాపించారు. ఆ వాటర్ వల్ల ఆయనకి యూరిన్ రావట్లేదు, పైనుంచి వాంతులు అవుతున్నాయి, వాంతింగ్స్ అవుతుంది. అయితే సరే బాగా వాంతులు అవుతుంది, బాగా క్రిటికల్ పొజిషన్ అమ్మ, బాబుకు మాత్రం ఎమ్మటే ఆపరేషన్ చేపియాలి, స్టెంత్ వేయాలి లోపల నుంచి, 50,000 రూపాయలు అయితే అని చెప్పారు. అయితే ఏం చేయాలి, సరే ఓకే మదర్గా అయితే నేనేం చేయొద్దు, ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నా. అప్పుడు బాబు అన్నాడు, అమ్మ నేను ధ్యానం చేస్తా అన్నాడు. అమ్మ ఇంత క్రిటికల్ పొజిషన్లో ధ్యానం చేస్తావా అని నాకే నమ్మలేకపోయినా నేను. అయితే ఎలా సంజయ్ అంటే 100% అమ్మ నేను తగ్గించుకుంటా అన్నాడు. సరే ఓకే అయితే మా సారీ చెప్పా, కొద్దిగా అవకాశం ఇద్దాం, నమ్మకం కంటే గొప్పది ఏమీ లేదు, ముందు వాడు నమ్మాడు, ఇది మనం కూడా టెస్ట్ చేద్దాం ప్లీజ్ అని చెప్పాను. అలాంటిది మేము ఇంటికి వెళ్ళాము, పిరమిడ్ ఉంది కదా ఇంట్లో, ఆ పిరమిడ్ కింద కూర్చున్నాడు బాబు, ధ్యానం చేయడం మొదలుపెట్టిండు. ఈవినింగ్ కల్లా ఆ యూరిన్ అసలు ఆగిపోయిన యూరిన్ కొద్దిగా లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. పర్లే యూరిన్ అయితే వస్తుంది, ఏమైతే ప్రాబ్లం, ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దాం లేని ఆలోచన అయితే ఉంది. సరే అనుకున్నాం. అలా ఆ అబ్బాయి ఇక నెక్స్ట్ డే యూరిన్ మంచిగానే వెళ్తుండే కానీ రాయి అర్థం కాలేదు. 9వ రోజు ఆ రాయి బయటపడిపోయింది. మరి తన సంకల్పము ఎంత గొప్ప. పిరమిడ్ అంటే ముక్కోటి దేవతలు, ఒక దేవుడు ఉండడు అందులో, ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. మరి ఎంత శక్తి ఉంటుంది, చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ముందు నమ్మాలి, నమ్మి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఏది ఆశిస్తే అది వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే ముక్తికి మార్గాన్ని తీసుకుపోయేది ఒక పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తి. అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అందరూ ఇక్కడ ఎంతో గొప్పగా పిరమిడ్ నిర్మించారు, ఎంతో అదృష్టవంతులం మనము. ఇది వినియోగించుకుంటాం ప్రతి ఒక్కరూ. ఎలాంటి అనారోగ్యం అయితే చాలా ఈజీ, నాకు అర్థమైంది అనారోగ్యం చాలా ఈజీ, ఖచ్చితంగా తగ్గిపోయిద్ది. మా తోటి కోడలు కూడా పాలు అమ్మాయికి గర్భంలో ఉన్నప్పటి నుంచి ధ్యానం చేసేది, మాంసాహారం తినేది ఆమె, మాంసాహారం మాత్రం మానలేదు. ఎప్పుడైతే పాప డెలివరీ అయిన తర్వాత పాలు రాలేవు అమ్మాయికి, పాల బదులు రక్తంలాగా వచ్చింది. అమ్మో ఏంటి ఇలా ఎప్పుడు చూడలే, కనలే వినలే, ఇలా రక్తం కూడా వస్తుందా ఏంటి అని అనుకున్నాం. అయితే నేను చెప్పాను ధ్యానం చేయి, ఆ పాప గొప్ప సోలు, ఇప్పుడు పుట్టే పిల్లలందరూ చాలా గొప్ప వాళ్ళమ్మ, గొప్ప ఆత్మలు వాళ్ళంతా, ధ్యానం చేయి ప్లీజ్ అని తనకి ఒకసారి చెప్పి రోజు మేము కూడా వెళ్ళి, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ధ్యానులే, అలా పిరమిడ్ పెట్టడం వల్ల ఎంత పాలు పడ్డాయి అంటే అది నమ్మలేము. మళ్ళీ పంపించడానికి కూడా అంత కష్టపడింది ఆ అమ్మాయి. 1, 2 కాదు, చెప్పలేనన్ని ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గొప్ప థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ శ్రీలత గారు. ఇప్పుడు లక్ష్మీ మేడం వాళ్ళ పెద్ద కూతురు సూరత్లో జూమ్ క్లాస్ నడుపుతూ ఈ పిరమిడ్ ఓపెనింగ్ ఉంది అని చెప్తే ఓకే అని సంతోషపడుతూ వచ్చి మొన్న అక్కడ వాళ్ళతో పీపీజే ట్రస్టులో కొంతమందిని జాయిన్ చేసి మొన్న ఒకటే నెలలో 5,000 రూపాయలు వసూలు చేసి పంపించింది మీనా గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. మీరు కూడా వచ్చి మీ ఆత్మజ్ఞాన సందేశాన్ని సూరత్లో ఎలా నడిపిస్తున్నారో, మీ అమ్మతో మీ అనుబంధం ఎలా ఉండేనో చెప్పగలరని కోరుతున్నాం. పిల్లలను అందరూ పెంచుతారు, కానీ తల్లి ఆత్మజ్ఞానంతో పెంచిన అమ్మాయిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా స్టేజ్పై ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అండ్ మాస్టర్స్ ఎవరైతే ఇక్కడ నా ఎదురుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. సో సార్ పరిచయం చేశారు ఆల్రెడీ. సో నాకు ధ్యాన పరిచయం చేసింది మా పేరెంట్స్, అండ్ నేను ధ్యానంలోకి రావడానికి కారణం కూడా వాళ్ళే. కానీ నాకు నమ్మకాన్ని కలిగించింది మాత్రం నాకు నా అనారోగ్యం. నేను 2010లో ధ్యానానికి వచ్చాను, కానీ 2011లో నాకు అనారోగ్యం వచ్చింది, అదే పక్షవాతం వచ్చింది. సో ఆ టైంలో నేను ఇక్కడ హైదరాబాద్లో నా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా హెల్త్ సిక్ అయ్యాను. మా ఫాదర్ని రమ్మన్నాను సూరత్కి, హైదరాబాద్కి. తను వచ్చారు, నన్ను తీసుకెళ్ళారు, ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. కానీ మెడిసిన్స్ వాడుతూ ధ్యానం చేశాను 1.5 months. తర్వాత నేను మెడిసిన్స్ మా నాన్న ఒక మాట అన్నారు ఆ రోజు, నన్ను నమ్ము, మెడిసిన్స్ మానేసి ధ్యానం చేయి, నువ్వు వెంటనే నయమైపోతావని. అప్పటికి నేను 1.5 months నా క్లాసెస్ మిస్ అయ్యాను. సో నేను మెడిసిన్స్ డ్రాప్ చేసి 7 daysలో రికవర్ అయిపోయాను. సో నాకు కాల్ వచ్చింది పత్రి సార్ నుండి, ఇలా
మీరు కలవడానికి రావాలి హైదరాబాద్ ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి. మీ హెల్త్ ఇలా ధ్యానంతో మీరు నయం చేసుకున్నారని. మా పేరెంట్స్ విషయానికి వస్తే ఒకటే విషయం, మౌనంగా పని చేయాలి అండ్ మౌనంలోనే ఉండి అన్నీ సాధించాలి అండ్ విశ్వాసం లేకపోతే సాధన ఫలించదు. సో మా మమ్మీ లివ్ ఇన్ ద మూమెంట్, ఈ క్షణంలో జీవించడం, జీవించే కళ నేర్పించింది, ఎలా జీవించాలి. ఇప్పుడు ధ్యానంలో మా అందరూ చెప్తున్నారు మా అమ్మ మరణించిందని. మా అమ్మ మరణించలేదు, మోక్షం పొందింది. సో ఆమె ఇక్కడ ఇంత సేవ చేస్తూ మా అమ్మే కాదు ప్రతి ఒక్క ధ్యాని సేవను అందించిన తర్వాత వాళ్ళకి కలిగేది మృత్యు కాదు, అది మోక్షమే. సో ఇదే నాకు అందిన జ్ఞానం. అండ్ ఈ పిరమిడ్ సమిష్టి కృషి, ఒకరు కాదు ఎంతోమంది సహకరించారు. అందులో మా బాబాయ్ చాలా సపోర్ట్ చేశారు, మా పిన్ని మా బాబాయ్. మా అమ్మ ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని సత్కరించేది. సో థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని, అండ్ థ్యాంక్ యూ మేడం పద్మా మేడం. సో ఇక్కడ చాలామంది ఎన్నో విధాలుగా సహకరించడం వల్ల ఈ పిరమిడ్ రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సూరత్లో మేము సెంటర్ రన్ చేస్తాము. 2011లో స్టార్ట్ అయింది అది. ఎవ్రీ సండే ఇప్పుడు మెడిటేషన్ జరుగుతుంది, పూర్ణిమ ధ్యానాలు జరుగుతాయి అండ్ ఇంకా ఆన్లైన్ సెషన్స్ కూడా చేస్తాము. సో ఇంకా అన్నిటికంటే బెస్ట్ విషయం ఏంటంటే పిరమిడ్ని ఇప్పుడు చాలా శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, శాకాహార జగత్ కోసం ధ్యానం చేస్తున్నాం, ధ్యాన జగత్ కోసం అండ్ పిరమిడ్ జగత్ కోసం ఇక అందరం నడుం బిగించాలి ఖచ్చితంగా. అండ్ అందులో నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ మేడం ఇంట్రడ్యూస్ చేశారు. ఇక నా ఎగ్జైట్మెంట్ ఎంత అంటే చెప్పలేను ఆనందం. సో నేను ఆలోచన ఏంటంటే మేడం ఫ్లైర్ ఏదైతే ఉందో అది అదర్ లాంగ్వేజెస్లో కూడా రావాలి, ఇండియాలో ఇంకా ఫారిన్ లాంగ్వేజెస్లో కూడా ఆ పీపీజేటీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళి మేడం ఏదైతే లక్ష్యం పెట్టారో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. లక్ష్యం మేడం చిన్న కూతురు సంధ్య చాలా చక్కగా తల్లితో పంచుకున్న అనుబంధం. ఇప్పుడే చెప్పాను, అందరూ పేరెంట్స్ పిల్లలను పెంచుతారు కానీ వాళ్ళు పెంచుతూ ఆత్మజ్ఞానంతో పెంచారు. ఆనిముత్యాలు రావాలి, మీ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించగలరు. ఫస్ట్ పత్రి సార్కి నా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. ఎందుకంటే అసలు ధ్యానం అంటే ఏంటో తెలియని మా అందరికీ ధ్యానం నేర్పించింది పత్రి సార్. ఇంకా మమ్మల్ని వెతుక్కుంటూ మా కోసం సూరత్కి వచ్చింది కిషోర్ సార్. ఆయన ద్వారా మేము ధ్యానానికి వచ్చాము. అండ్ కిషోర్ సార్తో నాకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా ఫస్ట్ నేర్పించింది నాకు మాత్రం మా మమ్మీ డాడీయే. సో అందరికీ థ్యాంక్స్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఎస్. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కిషోర్ సార్ని ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ మా పేరెంట్స్ వెతుక్కుంటూనే ఉంటారు. ఫస్ట్ దేవుళ్ళు అంటారు, దాని తర్వాత అదంటారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది, లెట్స్ సీ ఇక్కడ చూద్దాం అసలు ఇక్కడేముంటుందో అని చెప్పేసి కిషోర్ సార్ని 100 క్వశ్చన్స్ వేసాము. నిజంగా ధ్యానం ఉంటుందా, అసలు పిరమిడ్ ఉంటుందా, దాని ఎనర్జీ నిజమా, చాలా క్వశ్చన్స్ తర్వాత మేము రీసెర్చ్ చేసాము అసలు ఏం చెప్పేది నిజమా కాదా అని. దెన్ అంటే అందరిలాగా బ్లైండ్గా నమ్మి ధ్యానం అయితే స్టార్ట్ చేయలేదు, చాలా టెస్ట్లు చేసాము ఇంట్లో. 41 days మా నాన్న కూర్చోబెట్టి ఎవ్రీడే ఒక కొత్త టెస్ట్ లాగా ఉండేది. ఎవ్రీడే మాకు ఆశ్చర్యం కలిగేది, నిజంగా పిరమిడ్లో ఇవన్నీ జరుగుతాయా అని చెప్పేసి. అంటే మొదటిసారి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. వాళ్ళ సంకల్పం ఎలా ఉండేదంటే మా అమ్మ నాన్నది మెడిటేషన్లో సంతోషం కలిగితే మా ఒక్కరికే ఈ సంతోషం కాదు అందరికీ కలగాలి, మాకు ఒక్కరికి ఆరోగ్యం కాదు అందరికీ ఆ ఆరోగ్యం రావాలి అన్న ఒక సంకల్పం మాకు చాలా నచ్చింది. అండ్ మా మమ్మీ డాడీ ఇద్దరు సంకల్పం ఏంటి పత్రి సార్ లాగానే ప్రతి ఇంటి పైన ఒక పిరమిడ్ కంపల్సరీ రావాలి. సో దానికి మనందరం సహకరించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ధ్యానం, పిరమిడ్ ఈ రెండిటి ధ్యానంతో పిరమిడ్ శక్తితో ఏదైనా సాధించవచ్చు, అతని నిత్య జీవితంలో ఒక ఉద్యోగాన్ని కూడా సాధించవచ్చు అని ఇప్పుడు అతని నోటితోటే వింటాము. కరుణాకర్ మాస్టర్ ఒకసారి
రావాలి. మీ ఆత్మజ్ఞాన సందేశాన్ని కొత్తపల్లి గ్రామస్తులకు అందరికీ మీ సందేశం అవసరం. ధ్యానం చేసి అతను కావాలన్న ఉద్యమం సాధించాడు. గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సార్. నా పేరు కరుణాకర్, మాది కడవేరు గ్రామం, చేర్యాల మండల్, సిద్దిపేట జిల్లా. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. నేను అంతకుముందుకు కరాటే మాస్టర్ని. నాకు ధ్యాన పరిచయం చేసింది వంగాల రాజేంద్ర సార్ జనగాం. అక్కడ ఒక సెంటర్ పడితే అక్కడికి నేను వెళ్ళి ఆ సార్ దగ్గర ఈ ధ్యానం పరిచయం జరిగింది నాకు. అప్పటి నుండి నేను ఇది కరాటేకు రిలేషన్గా ఉంటుందని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్లో ఒక 1 అవర్ మొదలుపెట్టాను. ఎందుకంటే ఫస్ట్లో ధ్యానం చేసేటప్పుడు నేను అసలు నాకు కూడా నమ్మకం లేదు ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుందని. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తేనే ఆరోగ్యం వస్తుందనే దృక్పథాల్లో ఉన్నోని. కరాటే ఎక్సర్సైజ్ చేస్తే అరే ఆరోగ్యం వస్తుందంటే నమ్మగలను, కానీ ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది, అది ఎట్లా పాసిబుల్? పొద్దున వాకింగ్ చేయాలి, గుడేం కళ్ళు మూసుకోమంటారు, అట్లా ఎట్లా ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్లు ఉండేవి. కానీ నేను ధ్యానం మొదలుపెట్టడం వల్ల నాకు జీవితం అంతా పూర్తిగా సమూలంగా మారిపోయింది. నేను ధ్యానం మొదలుపెట్టేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఆర్థికంగా తినడానికి కూడా కంట్రోల్ బియ్యం లేని పరిస్థితిలో ఉండేది. అంత పేదరిక పరిస్థితులు, పేదరిక భావాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరిగాని దృక్పథాలు ఎన్నో ఉండేవి. నేను కరాటే మాస్టర్ చెప్పినా కూడా ఒక 2000 రూపాయలు ఫీజు వచ్చేది. అంటే అన్ని ఫీజులు స్కూల్ వాళ్ళ ఫీజు విద్యార్థులు ఫీజులు ఇచ్చేవాళ్ళు. అవి ఇచ్చేటి ఏంటంటే ఫర్ మంత్ వచ్చి టోటల్గా ఒక 2000 వస్తాయి. ఆ 2000తో ఇల్లు గడిపేవాడిని. అలాంటి పరిస్థితిలో ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని నాకు ధ్యానం దొరికినాక నాకు తెలియబడ్డది. అందుకే నేను ఈ ధ్యానం వల్ల ఏంటంటే మది ఎట్లా మార్చుకోవచ్చు, ఆ గతి ఎట్లా తెచ్చుకోవచ్చు, మనం పూర్తిగా ఆ పరిస్థితులు నేను ఎట్లా మార్చుకోవచ్చు అన్న విషయం నాకు స్పష్టంగా నాకు తెలియబడ్డది. మన ఆలోచనలే మన జీవిత వాస్తవాలని స్పష్టంగా నాకు ఎప్పుడైతే అర్థమైందో మన వాస్తవాన్ని మనం ఎట్లా అంటే అట్లా సృష్టించుకోవచ్చు అని నాకు దీంతో అర్థమైనప్పుడు నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకోవచ్చు కదా, నాకు నా పిరమిడ్ ధ్యాన కార్యక్రమాలు కావాల్సిన వాటిని ఎట్లా సృష్టించుకోవచ్చు కదా అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసి ఏం చేశానంటే నా ఉద్యోగం ఇప్పుడు నేను చేసే జాబ్ ఇక్కడనే చేస్తున్నా, దేవరూపల దగ్గర ధర్మాపురంలో. నేను సబ్స్టేషన్ ఆపరేటర్గా. ఆ జాబ్ కూడా నాకు ఈ ధ్యానంతో వచ్చింది. ఎలా ధ్యానంతో వచ్చిందని ఎలా చెప్తున్నానంటే నేను ఒక టైంలో సాయంత్రం టైంలో మా మేడం కుకింగ్ చేస్తుంటే నేను ఆ సమయాన్ని ఎందుకు వృధా చేయాలని చెప్పేసి కళ్ళు మూసుకొని కూర్చున్నాను. మెడిటేషన్లో నాకు పత్రిజీ గారు ధ్యానంలో కనిపించి అప్పుడు చెప్పారన్నట్టు పలానా దగ్గర పోస్టులు పడి అప్లై చేసుకోపోండి అని చెప్పేసి. అప్పటికే సెర్చింగ్ ఉన్నది, నేను వెతుకుతున్నాను నాకు జాబ్ కావాలి అని, ఎలాగ జాబ్ కావాలి, ఎలాంటి ప్లేస్లో కావాలని చెప్పి అనుకున్నాను. అదే ప్లేస్ నేను నిర్ణయించుకున్న ప్లేస్నే అప్లై చేసిన. మరి అదే ప్లేస్ ఆ టైంలో మెసేజ్ రాగానే నేను పోయి అప్లై చేశాను. ఏ ప్లేస్ నిర్ణయించుకున్నా అదే ప్లేస్లో వచ్చింది, ఏ జాబ్ నిర్ణయించుకున్నా అదే జాబ్ వచ్చింది. నా జాబ్ ఎలా ఉండాలి, మళ్ళీ డ్యూటీకి ధ్యాన ప్రచారాలకు అనుకూలంగా ఉండాలి. అలా మళ్ళీ కొన్ని పెట్టుకున్నాడు. నేను కడతాల్లో ధ్యానానికి వెళ్ళినా కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఒక ఫోన్ కాల్ కూడా రావద్దు, నన్ను డిస్టర్బెన్స్ ఉండొద్దు, మళ్ళీ ధ్యాన ప్రచారాలకు ట్రెక్కింగ్లకు కానీ అనుకూలంగా ఉండాలి. ఇలాంటి అన్నీ పెట్టుకున్నాను. అదే విధంగా ఆ జాబే వచ్చింది. ఇప్పుడు నా డ్యూటీ ఎలా ఉంటుందంటే 1 డే డ్యూటీ మొత్తం 24 అవర్స్ చేస్తామంటు. అలా చేస్తే 2 డేస్ హాలిడే ఉంటుంది. అట్లా 2 డేస్ చేస్తే 4 డేస్ హాలిడే వస్తుంది. అట్లా 3 డేస్ చేస్తే 6 డేస్ 7 డేస్ హాలిడేస్ వస్తుంది. అట్లా నా డ్యూటీ ఏంటంటే ఆ మిగతా రోజులంతా ధ్యాన ప్రచారాలకు ధ్యానానికి అట్లా పూర్తిగా నాకు ఉపయోగపడుతుంది. ఈ పిరమిడ్ ధ్యానం నాకు పిరమిడ్ కూడా ఎట్లా అంటే చాలా ఉపయోగపడదు. ఈ మధ్య కూడా మా బాబు కూడా అనారోగ్యం వస్తే కూడా పిరమిడ్లోనే కూర్చుండబెట్టి కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయినాయి, ఆపరేషన్ కావాలని చెప్పారు. ఈ మధ్య ఎక్స్పీరియన్స్ ఏంటంటే అట్లా పిరమిడ్లో ఉండి మా మేడం అక్కడ పిరమిడ్ దగ్గర మా ఊళ్ళో సామూహిక ధ్యాన మందిరం కూడా వచ్చింది. మేము కూడా పిరమిడ్ కట్టించాము ఊళ్ళో 12x12 పిరమిడ్. అక్కడనే పిరమిడ్ నిర్మాణం చేసినాక కొద్దిగా ఈ మధ్య రీసెంట్లీ ఏంటంటే మా బాబుకు అనారోగ్యం ఉంటే పిరమిడ్లో కొంచెం ప్రసాదం తయారు చేసి అక్కడనే ఉండి మేము పిరమిడ్లో ఉండి అక్కడ పెట్టాము. మా బాబుకు పూర్తిగా ఆరోగ్యం వచ్చింది, మంచిగా కిడ్నీస్ కూడా ఇంతకుముందుకు క్రియేటిన్ 4 దాకా పెరిగితే అది మొత్తం తగ్గి నార్మల్ అయిపోయింది. ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా, సర్జరీ అవసరం లేకుండా పూర్తి ఆరోగ్యంగా మా బాబు ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తుండు. మేము చాలా ఆనందంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో నిన్ననే మేము కూడా మా దగ్గర 12x12 పిరమిడ్ ఆల్రెడీ ఉన్నది. ఆ పిరమిడ్ శక్తి మాకు ఏంటని తెలుసు కనుక మేము ఇంకొక పిరమిడ్ 9x9 పిరమిడ్ కూడా నిన్ననే భూమి పూజ చేసినాం సార్. అట్లా చాలా మాకు పిరమిడ్ అంటే చాలా నమ్మకం. మేము ప్రతి ఊళ్ళో కూడా పిరమిడ్ గురించి ముఖ్యంగా ప్రచారం చేస్తుంటాం. ఎందుకంటే పిరమిడ్ శక్తి కనుక ఒక ఊళ్ళో పిరమిడ్ శక్తి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది. మేము కట్టకముందుకు ఉన్న పిరమిడ్ దగ్గర ఎట్లుండే అంటే అంత పాత గోడలు ఉండేది. ఆ పాత గోడల్లో ఉండి మేము అక్కడ ధ్యానం చేసేవాళ్ళం. అక్కడ ఓడానికి ముంగడ రోడ్డు ఉంటే
అక్కడ వెళ్ళడానికి కూడా రాత్రిపూట భయపడేవాళ్ళు. ఆ తవ్వ అట్లుండేది, అంత పాత కూడా ఉండదు. పిరమిడ్ ఎప్పుడైతే కట్టినారో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా మారిపోయింది. చాలా చాలా అద్భుతంగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది అంటే క్లాస్గా అయిపోయింది. ఆ రోడ్డు కూడా మంచిగా అందరు జనాలు తిరిగేటట్టుగా బాగా మారిపోయింది. ఆ పాత గోడలు అన్నీ పోయినాయి. ఆ ఇల్లు కట్టడం వచ్చేసారు, అంతా చాలా జనాలు వచ్చేసారు. ఆ ప్లేస్ అంతా అద్భుతంగా మారిపోయింది, చాలా అందంగా మారిపోయింది. ఇప్పుడు మేము పిరమిడ్ కట్టే దగ్గర అన్ని తులసి చెట్లు అంతా ఎవరైనా వస్తే చూస్తే అరే ఎంత బాగుంది, ఇది ఒక ఆశ్రమం లాగా ఎంత చాలా బాగుందని చాలా సంతోషపడుతున్నాడు. అంటే పిరమిడ్ ఎనర్జీ మన చుట్టూ వాతావరణాన్ని మారుస్తుంటుంది, మనల్ని మారుస్తుంటుంది, మన ఆరోగ్యంగా చేస్తుంటుంది. ఇప్పుడు నేను 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గోళీ లేదు, ఒక మందు లేదు. అంటే అంత ఆరోగ్యంగా ఎలా జీవించగలుగుతున్నాం, ఎంత డబ్బు సేవ్ చూడండి. నాకు 35,000 శాలరీ వస్తే హ్యాపీగా ఒక 1 MP కూడా నాకు గోళీల ఖర్చు లేదు, డాక్టర్ల ఖర్చు లేదు, ఎలాంటి అనారోగ్యానికి మనం డబ్బు వెచ్చించట్లే కనుక ఎంత డబ్బు సేపు చాలా వినియోగపడుతుంది. అవన్నీ మిగతా వాటిని ఏంది ధ్యాన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, పిరమిడ్ శక్తిని తప్పకుండా వినియోగించుకోండి. ఇది గొప్ప మనకు అవకాశం. ఎందుకంటే పిరమిడ్ మీరు కట్టి అందులో ధ్యానం చేయాలంటే ఎంత కష్టం. కానీ మన మాస్టర్ లక్ష్మీ మేడం, ఇక్కడ నర్సే సార్ గారు ఇక్కడ పిరమిడ్ కట్టి మన ప్రజలకు అందరికి అందించడం అంటే అది మహాభాగ్యం. ఎంత వాళ్ళ లక్ష్మీ మేడం అంటే ఎంత గ్రేట్ మాస్టర్. నాకు ఎట్లా వెళ్తుందంటే ఆమె సొంత ఊర్లో పిరమిడ్ కట్టాలని సంకల్పం పెట్టుకొని అది నిర్మాణం చేసి అప్పుడు శరీరాన్ని పక్క పెట్టింది తప్ప ముందే మాత్రం వదిలిపెట్టలేదు. అట్లా ఉండాలి ప్రతి స్త్రీ. యాక్చువల్లీ ప్రతి ఇల్లును బాగుపరుచుకొని నేను పుట్టిన ఊళ్ళో నాకు పిరమిడ్ ఉండాలి, నేను ఈ జన్మ సార్థకత చేసుకోవాలని ఎంత సంకల్పం ఉంది చూడండి. అట్లా ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మనం భూమి నుంచి రేపో మాపో శరీరం వదిలేయచ్చు, కానీ భూమికి కాడ మన వల్ల ఎంతో సేవ చేసుకోవాలి. ఇలాంటి పిరమిడ్లు కట్టడం వల్ల మన ధ్యానం అంటే కొన్ని రోజులు ధ్యానం చేయొచ్చు, మానేయచ్చు, కానీ ఒక పిరమిడ్ కడితే అది ఎప్పటికీ ఎర్త్కి ఎనర్జీ ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా లాభాలు ఉన్నాయి ధ్యానం వల్ల, ఈ పిరమిడ్ శక్తి వల్ల. అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్ యూ సార్. పెద్ద పడిశాల గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తామని కేశవులు సార్, ఒకసారి మీరు వచ్చి మీరు చెప్పండి. గ్రామం పెద్ద పడిశాల, లెక్చరర్ కేశవులు సార్ పిరమిడ్ నిర్మాణం చేస్తానని సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు డైరెక్ట్ పాయింట్. నా పేరు కేశవులు ఉప్పుల, మాది పెద్ద పరిశాల గ్రామం, గుండాల మండలం, దేవగుప్పుల నుంచి ఒక 8 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. నేను గవర్నమెంట్ లెక్చరర్, హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. కానీ మా సొంత ఊరు ఇక్కడ పెద్ద పరిశాల గ్రామం. అయితే నేను 2013 నుంచి ధ్యానంలో ఉన్నాను. సుభాష్ పత్రిజీ మహనీయంతో ప్రయాణించినటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఈ 13 ఏళ్ల నుంచి వరుసగా ధ్యానం చేస్తూ పిఎంసిలో క్లాసులు కూడా చెప్తున్నాను. అయితే నా ద్వారా ఒక పిరమిడ్ అనేది భూమికి అందాలని చెప్పి నేను అనుకున్న వెంటనే 2023లో ఒక భవన నిర్మాణం చేపట్టాను. అంటే పిరమిడ్ ఒక్కటే కాదు, ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాం. అంటే నా చేత ఒక ఆశ్రమం నిర్మించబడుతుంది, నేను కట్టట్లే, నా చేత కట్టించబడుతుంది. ఆ భవన నిర్మాణం ఒక 2 నెలలు పూర్తి అవుతుంది. అంటే ఒక 400 గజాల్లో ఒక భవనము, పిరమిడ్ 2 కలిపి నిర్మాణం జరుగుతుంది. ఈ జూన్ నుంచి పిరమిడ్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. నా యొక్క విన్నపం ఏంటంటే, ఎక్కువ మంది ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో మేము గ్రూప్లో మెసేజ్ పెడతాం. అమృత నర్సయ్య సార్ గ్రూప్లో నేనున్నాను. ఆ గ్రూప్లో మెసేజ్ చూసి మీరంతా కూడా కావాలి. అది పూర్తయిన తర్వాత ఆ మెసేజ్ అనేది పెడతాము. అదే విన్నపము. అయితే ధ్యానం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి ధ్యానంలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. టోటల్గా వాళ్ళ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తే తప్ప ఈ జన్మలో ఒక మనిషి ధ్యానంలోకి వస్తాడు. ధ్యానంలోకి వచ్చినామంటే మనమే పరమాత్మని తెలుసుకుంటాం, మనము దేవుడితో సమానమని తెలుసుకునేటువంటి ఆ గొప్ప అవకాశం, ఆ శక్తి ధ్యానంలో ఉంటుంది. కాబట్టి అంత గొప్ప ఆ జీవితాన్ని రావడానికి చాలామంది వెనకడుగేస్తుంటారు. కాబట్టి మన సంఖ్య తక్కువన్నా మనం దానికి భయపడవలసినటువంటి అవసరం లేదు. సత్య మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా తక్కువనే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా మనం ఒక చక్కటి మార్గంలో వెళ్తున్నాము. దీన్ని ఇంకా ఒక్కొక్క వ్యక్తి ఇంకొక 10 మందిని తయారు చేస్తూ ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అనేటువంటి పత్రిజీ 3 ఆశయాలు, ఈ 3 ఆశయాల్లో మనం ఉండాలి. నాకు బాగా నచ్చింది ఈ పిరమిడ్ యొక్క జగత్. శోభ మేడం గారు దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో మనం అంతా కూడా భాగస్వామ్యం కాదు. పిరమిడ్ జగత్ ఆ పదంలోనే ఎంతో ఎనర్జీ అనేది ఉంది, ఎంతో శక్తి ఉంది.
అంటే ఈ యూనివర్స్ అంతా కూడా పిరమిడ్లతోని నిర్మించబడినప్పుడు ఒక్కసారి ఊహించుకుంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన వంతు ఎందుకు మన ముందు ఇంతకుముందు సార్ చెప్పారు, ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు యూనివర్స్ మనతో ముందుకు ఏపిస్తుంది. అక్కడ ఆ ఊర్లో ధ్యానం చేసే వాళ్ళలో నేనే ఒక్కరినే ఉన్నాను, ఇంకా కొంతమందిని తయారు చేస్తున్నాను. చాలామంది అడిగి ఈ ఊర్లలో ఏంది, పల్లెటూర్లలో ఏంది, ఈ ధ్యానం ఎవరు చేస్తారు, ఇది ఎలా సాధ్యమని చెప్పి చాలామంది నన్ను అపోజ్ చేసినా కానీ లేదు పిరమిడ్ జరగాలి. అక్కడ పిరమిడ్ అనే నిర్మాణం జరిగితే వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకా 100 ఏళ్ళకైనా వస్తారు, 10 ఏళ్ళకైనా వస్తారు. భూమి మీద ఒక పిరమిడ్ అనేది మన ద్వారా రావాలని చెప్పి నేను గట్టి సంకల్పంతో దాన్ని మొదలుపెట్టాను, ముందుకు తీసుకెళ్తున్నాను. మీరంతా కూడా సహకరించాలి. మనం కొద్ది మంది కొంతమంది తయారు చేసుకుంటే అక్కడ ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు మన నుంచే మొదలు కావాలి. ఎవరు వచ్చి ఏదో చేస్తారని చెప్పి మనం ఆశించొద్దు. గొప్ప మహానుభావులు, గొప్ప ఉద్యమాలు కూడా కొద్ది మందితోనే స్టార్ట్ అవుతాయి. వేల మంది, లక్షల మందితోనే స్టార్ట్ కావు. మన పత్రిజీ ఒక్కరు మొదలుపెట్టినటువంటి ఈ పిరమిడ్ జగత్తు ఈ విశ్వం అంతా కోట్లాది మందికి వెళ్ళిపోతుంటాయి. ఇవాళ మనం చాలా అదృష్టవంతులం. సార్ చక్కటి బాట మనకి వేసిపోయాడు. 1990 ప్రాంతంలో ఏమీ లేనటువంటి ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, నీళ్లు దొరికినటువంటి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఎక్కి సారు జేబులో డబ్బులు లేకపోయినా ₹1, ₹2 పెట్టుకొని ధ్యానం ప్రచారం చేశాడు. ఇవాళ మనకు అలాంటి అంత దుర్బల పరిస్థితులు లేవు. మనం అంత చక్కటి అదృష్టవంతులం, అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పత్రిజీ అడుగు జాడల్లో నడుద్దాం. కాబట్టి పత్రిజీ యొక్క పిరమిడ్ జగత్తులో మనం అంతా భాగస్వామ్యం కావాలి. మనం అంతా కలిసి ముందుకెళ్ళాలని నాకు ఈ చిన్న అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. పిరమిడ్ ఎప్పుడు కడతారో చెప్పలే సార్. జూన్లో మొదలు పెడుతున్నాం సార్. ఒక జూన్ నుంచి 5 నెలల్లో పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జనగామ డిస్టిక్ పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు, మా జనగామ డిస్టిక్ మాస్టర్లు మేమంతా కలిసి ప్రతి ఆదివారం ధ్యాన ప్రచారంలో పాల్గొంటాము. శాకార రైలీలు, క్లాసులు చేస్తూ ఉంటాము. మా జనగామ అధ్యక్షుడు వంగాల రాజేందర్ సార్ ఇప్పుడు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించగలరు. ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి నర్సయ్య డాక్టర్ గారికి, అదేవిధంగా ప్లేస్ ఇచ్చినటువంటి లక్ష్మారెడ్డి పద్మ దంపతులకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన శోభా మేడం గారికి, కిషన్ రెడ్డి గారికి, వివిధ జిల్లా నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్కు, మిగతా ఆత్మబంధువులందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తూ, మరి ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారండి. అనాదిగా ఏం చేస్తున్నారు? ఆరోగ్యం బాగాలేదు, టెంపుల్కి వెళ్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, బాబాల దగ్గరికి వెళ్తున్నారు, మంత్రాల దగ్గర అందరికీ వెళ్తున్నారు. ఫలితం కొంచెమే, ఫలితం శాశ్వతంగా లేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అయోమయ గోచర పరిస్థితి ఉంది. ఆత్మ పరిణామక్రమము నెమ్మదిగా జరుగుతోంది. ఆ సందర్భంలో మనందరికీ సులభమైన మార్గం, చాలా సులభం, వీళ్ళకి తెలియట్లేదు. ఒక మార్గాన్ని తెలియజేయడానికి మన పత్రిజీ సారు భూమి మీదకి అవతరించారండి. గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు ధ్యానం గురించి, ఆనాపాన సతి గురించి. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే చెప్పాడు, అందరికీ చెప్పలే, ఊరూరు తిరిగి. కానీ పత్రిజీ సారు వచ్చి సామాన్య మానవుని కూడా, అరే నువ్వు ధ్యానం చెయ్యి, శాకాహారం తీసుకో, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, రెండే చెప్పాడు. ఏం చెప్పాడు? ధ్యానము, శాకాహారము, నీ జీవితం ధన్యమైతే అన్ని సమస్యలకు పరిష్కారం. గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తే ఏమొస్తుందని అడుగుతారు. ఆరోగ్యం బాగా అవుతుందా? చెప్పండి. ఒక్క ఆరోగ్యమే కాదు, అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటిది? ధ్యానము అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు తలనొప్పి లేసింది, కడుపు నొప్పి లేసింది, పిరమిడ్లకు వస్తా ధ్యానం చేస్తా అంటే కుదరదు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. ఒకరికి ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఒకరి పెళ్లి సమస్య ఉండొచ్చు, ఒకరి జాబ్. ఇప్పుడు కర్ణాకర్ చెప్పిండు జాబ్ వచ్చింది, ఆరోగ్యం బాగానే ఉంది. మరి అర్థం చేసుకోవాలి మాటలలో ఎవరెవరికి ఏంది. ఒకరికి ఆరోగ్యం వచ్చింది, ఒకరికి జాబ్ వచ్చింది, ఒకరికి సంతానం అయింది, ఒకరికి సమస్యలు తీరినాయి, ఒకరికి పెళ్ళయింది. ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నీ
ఏ సమస్య వచ్చినా ధ్యానమే పరిష్కారము. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ మే బి, ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ మెడిటేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఇది బండ గుర్తు. ఎట్లా తగ్గుతుంది సార్? ఇప్పుడు మనంతా ధ్యానం చేసాం, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసాం. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఇప్పుడు ఊరోళ్ళందరూ ఇక్కడికి వచ్చారు చాలామంది. మీరు బయటికి వెళ్ళినాక అడుగుతారు, ఏమో పిరమిడ్ ఓపెనింగ్ అట, ఏం తెలుసుకున్నారు, పిరమిడ్ అంటే ఏంది, ధ్యానం అంటే ఏంది అంటే మీరు చెప్పగలగాలి. అప్పుడే మిగతా వాళ్ళు వస్తారు. ధ్యానం చేస్తే ఏమొస్తుందండి? శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు బాడీ అంతా హీల్ అయిపోతుంది, రోగాలు తగ్గిపోతాయి. ఓకేనా? మరి ఇంటికాడ కూర్చొని చేయొచ్చు కదా. మీరు పూజ ఇంటికాడ చేస్తారు, ఇంటికాడ పూజలు చేస్తారా చేయరా? ఈ టెంపుల్కి వచ్చే చేస్తారా? చెప్పండి. ఇంటికాడ ఏం చేస్తారు? టెంపుల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చే చేస్తారట. అంటే చూడండి, ఇంటి దగ్గర చేస్తారు, కొంచెం మీకు మంచిగా అనిపిస్తుంది. కానీ టెంపుల్కి వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ. వెరీ గుడ్. మరి ఇప్పుడు ధ్యానం కూడా ఇంటికాడ చేసుకోవచ్చు, శక్తి వస్తుంది. పిరమిడ్లో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటికాడ చేయొచ్చు, ఇంటికాడ చేయొచ్చు. మన పూజ ఎట్లా చేస్తాం, ధ్యానం కూడా చేసుకోవచ్చు. కానీ పిరమిడ్లో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి, 3 శక్తి ఎక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో చేసుకుంటూ మీకు వీలైన టైంలో పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. ఓకే, మనం టెంపుల్స్కి వెళ్తాం. ఇక్కడ 3 టెంపుల్స్ కట్టారు, 3 దేవతలు కట్టారు. కడితే ఏమొస్తుంది? అక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడ శక్తి ఉంటుంది అని అనుకుంటాం మనం. ఆడ 3 టెంపుల్స్ ఉన్నాయి, ఆ శక్తిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసా? 3,000,000 దేవతలకు నిలయం పిరమిడ్. గుర్తుపెట్టుకోవాలి, 3,000,000 దేవతలు అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు శక్తి కొరకే. మనం అనుకుంటాం దేవుని మొక్కుతాం, శక్తి ఉంటేనే ఆ దేవుడు మనకు అనుగ్రహం ఇస్తాడు అనుకుంటాం. మరి పిరమిడ్లో కూర్చొని మనం కూడా చేస్తే మనం కూడా శక్తివంతులమే, మనం కూడా దేవుళ్ళమే. శక్తి ఉన్నోడే దేవుడు. అట్లా కాబట్టి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే, ఒకవేళ పిరమిడ్ లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో సార్ మా ఇంట్లో లేదు, దూరం ఉంది సార్, రోజు రావడం కష్టం, ఇంట్లో కూర్చొని చేసుకోండి. ఇంకా శక్తి రావాలంటే ఇంకేం మార్గాలు? పౌర్ణమి, అమావాస్య రోజులు ఇంటి దగ్గరే కూర్చొని చేయండి, మీ పొలం దగ్గర కూర్చొని చేయండి, ప్రకృతి మధ్యన కూర్చోండి, గుట్ట మీద కూర్చోండి, ఎక్కడ వీలైతే అక్కడ శక్తి కేంద్రాలు. గుర్తుపెట్టుకోవాలి. పిరమిడ్లో శక్తి వస్తుంది. మరి రేపు ప్రశ్న అడుగుతారు మీ ఇంట్లో పిల్లలు, ఏం శక్తి అంటారు అన్నప్పుడు ఏం చెప్పాలి? విశ్వశక్తి. విశ్వశక్తి అని చెప్పాలి. ఇంగ్లీష్ పిల్లలు ఉన్నట్టే కాస్మిక్ ఎనర్జీ అని చెప్పాలి. మరి విశ్వశక్తి అంటే ఏంది? విశ్వంలో ఎప్పటికి వస్తుంది. ఇప్పుడు రాలేదా విశ్వశక్తి? మొత్తం వస్తుంది, ప్రతి అణువు విశ్వశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. మరి అక్కడేంటి? సూర్యుని యొక్క శక్తి ఇప్పుడు అంతటి వస్తుందా రాదా? మరి ఒక పేపర్ పెడదాం, అక్కడ కాలిపోతుందా? కాలదు. మరి సూర్యుని యొక్క వేడి కిరణాలు దాని మీద పడతాయి, కానీ కాలదు. కానీ అదే భూతద్దం పెడదాం, పేపర్ కాలుతుంది. మరి అక్కడ ఏంటిది? మంట పెట్టినాం, మనం పెట్టలే. అదే సూర్యకిరణాలు భూతద్దం ఏం చేసింది? ఒక దగ్గర పట్టి ఉంచుతుంది, కేంద్రీకరిస్తుంది. కేంద్రీకరించినప్పుడు శక్తి ఎక్కువైతుంది, వేడి శక్తి. అప్పుడు కాగితంగా మండుతుంది. మరి మామూలుగా మండదు అట్లా. కానీ అదే విశ్వశక్తి కూడా పిరమిడ్ ఏం చేస్తుందంటే ఆ శక్తినంత గుంజి లోపలికి పంపిస్తుంది. అందుకే మనం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అత్యధిక శక్తి వస్తుంది అని చెప్పాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు బయట చెప్పాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఇది. తర్వాత తలనొప్పి దగ్గర నుంచి మనకు ముఖ్యంగా అనారోగ్య సమస్య, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు నయమవుతుందని చెప్తూ ఉంటాం. అవుతుంది. మరి ఇక్కడ కొంత కాంట్రవర్సీ, కొంతమందికి అవుతుంది, కొంతమంది ఎందుకు కాదు చెప్పండి? అందరికీ అవుతుంది. కొంతమంది ఎందుకు కాదో తెలుసా? ఎందుకు కాదు చెప్పండి? వెరీ గుడ్, విశ్వాసము. స్వామి వివేకానంద చెప్తారు, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ. నీలో సమస్త శక్తులు ఉన్నాయి, కానీ అయితలేదు. ఎందుకంటే నువ్వు నమ్మతలేవు. నీ దగ్గర శక్తి ఉంది, కానీ నమ్మాలి. ఎప్పుడైతే నమ్మకంతో చేస్తావో అన్నీ జరిగిపోతాయి.
ఎప్పుడు అపనమ్మకంతో చేస్తావో తగ్గవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తగ్గుతలేదు, నీకు అయితలేదు అంటే నీకు బలహీనమైన నమ్మకం ఉంది. బలమైన విశ్వాసం పెట్టుకోవాలి. ఎంత విశ్వాసం గట్టిగా ఉంటే అంత రిజల్ట్ ఉంటుంది. విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మన జీవిత సమస్యలకు పరిష్కారం పత్రి సార్ 3 చెప్పాడు. ధ్యానం చేయండి. ఓకే, నేను ధ్యానం చేస్తున్నా సార్, మరి ఫుడ్ మాత్రం మాంసాహారం తింటున్నా, మొత్తం శక్తిని అంతా నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మాంసాహారం మానేయాలి. ఫస్ట్ కండిషన్. నీ ఆరోగ్య సమస్యలకు ఏమైనా ఉన్నట్టయితే నువ్వు ధ్యానం కంటే మొదలు మాంసం మానేయాలి. ఎంత మాంసం మానేస్తే 50% బాడీ హీల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాబట్టి మాంసాహారం మానేయాలి, శాకాహారం మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? నేను శాకాహారం తీసుకుంటున్నా, ధ్యానం చేస్తున్నా, నా రోగం తగ్గింది, నా సమస్యలు తగ్గింది. పక్కోడు బాధపడుతున్నాడు, ఇంకోడు బాధపడుతున్నాడు. వానికి ఏంద్ర చెప్పేది? మనమైతే హ్యాపీగా ఉన్నాం. అట్లా కాదు. పక్కోళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు ఆనందంగా ఉండాలి, ఉండేటట్టు మానవ జన్మ తీసుకోవాలన్నమాట. అదే మనకు ముఖ్యంగా సేవ చేయాలి ఇతరులకు. జ్ఞాన సేవ. మనకు ఏదైతే మంచిది అనిపించిందో జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. అరే నువ్వు కూడా ధ్యానం చేయరా, నువ్వు కూడా పిరమిడ్ కట్టు, నువ్వు కూడా శాకాహార ప్రచారాలు చెయ్యి, ఇతరులకు పోయి చెప్పు. ఇవి చెప్పాలన్నమాట. మనం చేసుకుంటూ ఇతరుల కూడా ఆ జ్ఞానాన్ని అందించాలి. ఆ మార్గాన్ని మనం పయనింపచేయాలి వాళ్ళకు. అది ఇంపార్టెంట్. అందుకే శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలు ఇవన్నీ మనకు జరుగుతున్నాయి అన్నమాట. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఊరు గ్రామస్తులు ఎప్పుడైనా శాకాహార ర్యాలీకి పిలిచినప్పుడు మీరు రావాలి, రోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మాంసం తినొద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా ఉంటే మన జీవితము ఆత్మ అనేది పరిణామక్రమం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? లేకపోతే ఏమవుతుంది? ధ్యానం చేయకపోయినా ఏం కాదు, పూజ చేయకపోయినా ఏం కాదు, ఏం లేదు. ఎప్పుడు కానీ సృష్టిలో ఏమవుతుందంటే పరిణామం, ఎవల్యూషన్ జరుగుతుంది. ఎవల్యూషన్ అంటే కొంచెం కొంచెం అభివృద్ధి జరగాలి. అట్లా శారీరక అభివృద్ధి కాదు, ఆత్మ పరిణామక్రమం. మన శరీరంలో ఉన్న సోల్ ఎవల్యూషన్. ఇవన్నీ మనం చేసేది సోల్ ఎవల్యూషన్లో భాగం అన్నమాట. మనకు తెలియవన్నీ, తెలియకుండా మనం చేయాలంతే. అట్లా ఏం లేదు. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహారం తీసుకుంటూ, శాకాహార ప్రచారం చేస్తూ, పిరమిడ్ల గురించి చెప్తూ, పిరమిడ్ల నిర్మాణానికి మనము సహకరించాలి. ఇంతే మెయిన్ సూత్రాలు. ఇవి ఎవరైతే పాటిస్తారో మనమంతా ఆనందంగా ఉండగలుగుతాము. అర్థమైందా? ఇది మనం ఈ రోజు నుంచి ఇక్కడ నేర్చుకోవాల్సింది. మరి ఈ అద్భుతమైన పిరమిడ్ వచ్చింది కాబట్టి పత్రిజీ సార్ గారికి, ఇక్కడ సకల దేవతలందరికీ కూడా అందరికీ ప్రణామాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం. దేవరుపుల శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం కాడ నరేంద్ర బోన్కర్ సార్ క్లాసు నడుస్తుంది. వంగపల్లి సరస్వతి మేడం వచ్చి అక్కడ క్లాసు అయింది. ఆ రోజు నుంచి శాకాహారిగా మారి ధ్యానం చేస్తుంది. ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది. దీనికి ఏమైనా సహాయం చేస్తారా అని అడిగితే ఆ గేట్ మొత్తం నేనే పెట్టుకుంటానని ఆ గేట్ మొత్తం ఆమె చేయించింది. కానీ గట్టిగా ఒకసారి వంగ సరస్వతికి ఒకసారి గట్టిగా క్లాప్స్. నేను కూడా ఈ పిరమిడ్కి ఎంతో కొంత ఇస్తానని మన శేఖర్ పంతులు గారు కూడా ఈ సహకారం అందించారు. అతను కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరూ ముందుకు వస్తున్నారు కాబట్టే పిరమిడ్ నిర్మాణం కూడా అతి వేగంగా జరుగుతున్నాయి. మా జనగాంలో ఎంతోమంది పిరమిడ్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు మేడం, కానీ అందరి దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. మీరు మాత్రం మాకు కుడి కన్ను మాకు ఇవ్వాలి, ఎడమ కన్ను వేరే వాళ్ళకి ఇవ్వాలి కొద్ది రోజులు. అంటే కుడి చేయి మాకు, ఎడమ చేయి వేరే వాళ్ళకు నిర్మాణాలు చేపడతాం చాలా. ఇప్పుడు వరంగల్ కిషన్ రెడ్డి గారు ఆత్మజ్ఞాన సందేశాన్ని పిరమిడ్ సారు జైల్లో కూడా పిరమిడ్ కట్టించాడు. ఇప్పుడు చెప్తాడు ఎలా. చెప్పాల్సింది. హలో వస్తుందా? హలో హలో
చెప్పాల్సింది అంతా చెప్పేశారు అందరూ. మాట్లాడడానికి ఏమీ మిగిల్చలేదు. అందరూ అద్భుతంగా మాట్లాడారు, ప్రతి ఒక్కరు కూడా. అలాగే నర్సయ్య గారితో పాటు అందరు కూడా పిరమిడ్ విశిష్టత తెలియజేశారు. తర్వాత లక్ష్మారెడ్డి గారు ఈ ప్లేస్ యొక్క మహాత్యం తెలియజేస్తూ వారు దానికి ఎంతో సహాయం చేస్తూ ఇప్పుడు దీనికి భోజనాలకు కూడా వారే ఏర్పాటు చేశారంటే వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి. అలాగే మనము ఎంతో సేవ చేస్తుంటాం ఏదో కార్యక్రమం లోపల, ప్రతి ఒక్కరు ఏదో రూపంగా చేస్తుంటారు. కానీ ఏమన్నా సంఘటన జరిగినప్పుడు ఇంత సేవ చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది అనుకుంటామా లేదా? నాకే ఎందుకు ఇలా జరిగింది ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఎంత ధ్యానం చేసినా అనుకుంటారు, ఎంత సేవ చేసినా వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ నర్సయ్య గారి కుటుంబం ఇంత జరిగిన, ఇందాక ఆ పిల్లలు చక్కగా మాట్లాడారు, మోక్షానికి వెళ్ళారు అంటే ఒక ప్రమోషన్. అంటే అసలైన ఆత్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో వారు 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 అంటే వారి పిల్లలు మనకు తెలియజేశారు. నిజంగా ఆ ఫ్యామిలీకి మనం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే 22 సంవత్సరాలుగా నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కదా. జైల్లో పిరమిడ్ కట్టించాను, మా ఇంటి మీద ఒకటి, ఇప్పుడు నాకు ఏసీ హాలు పిరమిడ్, ఇవాళ సాయంత్రం పిరమిడ్, మళ్ళీ నాకు పౌర్ణమి ధ్యానం ఉంది. తర్వాత గుట్ట మీద పిరమిడ్ రహీం గారు చేశారన్నారు చూసారా, హిజ్రాలకు ఒక పిరమిడు. నిరంతరం 22 సంవత్సరాలుగా ధ్యానం మీద అవగాహన పెంచుకొని ధ్యానాన్ని సింప్లిఫై చేసి పత్రిజీ ఏదైతే చెప్పారో అతి సామాన్యులకు కూడా అందించాలనే ఉద్దేశంతో శోభా మేడం లాంటి వారు, మేము అందరం నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నాం. అందులో ఎంతో ఆనందం కూడా పొందుతున్నాం. మా ఆనందం కొరకే మేము చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎంతో ఆనందం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పటేల్గూడెంలో కానీ, ఇటు దేవరూపులో కానీ, జనగాంలో కానీ ఎంతో డెవలప్ అయింది మెడిటేషన్. ఎంతోమంది మాస్టర్స్, అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు మీరు. అలాగే వారితో క్లాసులు పెట్టించుకోండి. ఇక్కడ పిరమిడ్లో నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అలాగే ఇంతసేపు ఏం చెప్పారు వాళ్ళు, మన ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, అంతే కదా, రోగాలు తగ్గుతాయి. ఎలా శక్తి వస్తుంది మనకి? శక్తి అనేది ధ్యానం చేస్తే ఎలా వస్తుంది? నేను ఒక 3-4 నిమిషాలు చెప్తాను అంతే. దీనిలో వీడియోలు కూడా నాకు చాలా ఉన్నాయి దీని మీద. మీకు డౌట్ రాలేదా ధ్యానం చేస్తే శక్తి ఎలా వస్తుంది అనేది? శ్వాసను గమనిస్తే శక్తి ఎలా వస్తుందని రాలేదా? రావాలి కదా. ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధ్యానం అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చాలా మంది ఉన్నారా? కొత్త వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓకే ఓకే, ఏం లేదండి, సింపుల్. మన శక్తి ఎక్కడ ఉంది తెలుసా? మన శ్వాసలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించే శక్తి మన శ్వాసలోనే ఉంది. మన భూమి మీదకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడే ఈ శక్తి మనలో పెట్టి పంపించింది నేచర్. ఇది మన పూర్వం ఋషులందరూ మనకు తెలియజేశారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం. ఇదేం పత్రిజీ కనిపెట్టింది కాదు, బుద్ధుడు కూడా కనిపెట్టింది కాదు. వింటున్నారా? ఇది ఉంది ఆల్రెడీ. మరి శ్వాసలో ఉంది శక్తి అంటే ఎలా? మనసుకు శ్వాసకు లింకు చేస్తే శ్వాస తగ్గిపోతుంది. మనకు కోపం వచ్చినప్పుడు ఏముంటుంది? మనసు శ్వాస ఎక్కువ రాదా? మనకు కోపం వచ్చినా, ఏది వచ్చినా, బాధ వచ్చినా ఏమైంది? శ్వాస ఎక్కువ వస్తుంది కదా. శ్వాస ఎక్కువ వస్తే ఏమవుతుంది? విశ్వశక్తి తగ్గుతుంది కదా. అంటే మనకు బ్రహ్మముహూర్తంలో చాలా ప్రశాంతంగా ఉండి ఎనర్జీ వద్దని ఎందుకంటాం మనం? అప్పుడు శ్వాస తక్కువ ఉంటుంది కదా.
అంటే మనకు శ్వాసలు ఎన్ని తగ్గుతాయో, అంటే నిమిషానికి 15-16 సార్లు ఉంటుంది కదా, ఎంత తగ్గితే అంత శక్తి మనలో ప్రవేశిస్తుంది. మనము స్విచ్ చేస్తే లైట్ వెలు కదా, వెలుగుదా? అలాగే మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెడితే, కళ్ళు మూసుకొని మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. పెడితే ఏమవుతుంది? మనసు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, అంటే తగ్గుతుంది. తగ్గినప్పుడు విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. అవునా కాదా? అంటే మన 100 కిలోల శరీరాన్నైనా మనల్ని నడిపించేది ఏంటిది? మనసే కదా, అవునా కదా? ప్రతిదానికి మనసు పరిపరి విధాల ఉంటుందా లేదా? ఆ మనసు మన చేతిలోకి రావాలంటే మన శ్వాసే ముఖ్యము. మనసుకు శ్వాసకు ఫ్రెండ్షిప్ చేస్తే మనసు నిదానం అవుతుంది. ఇప్పుడు ఒక నీళ్ళు ఉన్నాయనుకోండి, అలలుగా ఉంటే అడుగు కనబడుతుందా మనకు? మనసు ఆందోళనగా ఉంటే సరిగ్గా ఆలోచించగలుగుతామా? సరిగ్గా ఆలోచించాలంటే మనసు నిదానంగా ఉండాలి. మనసు నిదానంగా ఉండాలంటే కళ్ళు మూసుకొని శ్వాసలు గమనించండి. అప్పుడు ఏమైంది? మనసు నిదానం అవుదా కాదా? నిదానమైనప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీలో ప్రవేశిస్తుంది. వాస్తవంగా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది నిద్రలో వస్తుంది. మనకి మంచి గాఢ నిద్ర లోపట మనకు వస్తుంది ఎనర్జీ. ధ్యానంలో అంతకంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ప్రకృతిలో ధ్యానం చేస్తే వస్తుంది. పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే వస్తుంది. ఇది మీకు ఎంత విశ్వశక్తి మనలో కనుక ప్రవేశిస్తే మన బాడీలో ప్రవేశించి తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గుతుంది. ఇప్పుడు వచ్చే డిసీజులు ఏవైతున్నాయో ఎక్స్రే స్కానింగ్లకు కూడా అందట్లేదు. అంతున్నాయా? ఏ డాక్టర్ దగ్గర పోయినా అంతున్నాయా? కాబట్టి ఇప్పుడు ఈ ధ్యానం అనేది మనకు వచ్చింది. అందుకొరకు పిరమిడ్ కూడా వచ్చింది. పిరమిడ్లో ఎక్కువ మంది ఎంతసేపు ధ్యానం చేస్తే అంత శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో మొత్తంలో పూజా మందిరంలో శక్తి ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఎందుకంటే ఆ పూజా మందిరంలో పోయి మనం ప్రశాంతంగా అలా దీపము వెలిగించుకొని మనం కొద్దిసేపు మన మంత్రమో ఏదో చేసుకుంటాం కాబట్టి అక్కడ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే ఈ పిరమిడ్లో కూడా బుక్స్ తర్వాతే అండి. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే బుక్స్ తర్వాత ఏంటి మేడం, ఎంత ఎక్కువ మంది ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వస్తుంది. ఇప్పుడు నా ద్వారా 4 పిరమిడ్లు కట్టించబడ్డాయి. ఇప్పుడు మా ఇంట్లో 20x20 పిరమిడ్ డైలీ మెడిటేషన్ నడుస్తుంది. నా పర్సనల్ బెడ్రూమ్ అదే, పిరమిడ్ అదే. తర్వాత ఇప్పుడు ఇక్కడ జూ పార్క్ ముందు ఒక 15x15 పిరమిడ్ కట్టి ఒక ఏసీ హాల్ 200 మంది పడతారు. నిత్యం క్లాసెస్ నడుస్తాయి. జైల్లో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టి 2.5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఖైదీల మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే మెడికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఎలా ఎదుగుతున్నారు వాళ్ళు బుక్స్ రాశారు, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే ట్రాన్స్జెండర్స్ ఉంటే హిజ్రాలు, వాళ్ళని సమాజం అంతా బహిష్కరించింది, మనము బహిష్కరించాం కదా. కానీ ఈరోజు హిజ్రాలు ధ్యానం చేసి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను 4-5 రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి వచ్చాను. వాళ్ళు మన ఇంట్లోకి వస్తారు, మనతోటే ఉంటారు. జైల్లో పిరమిడ్ కట్టారు కదా, ఖైదీలు ఏమైనా మారారా? చెప్తున్నా కదా, మెడికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అద్భుతంగా మారారు. 2.5 సంవత్సరాలు పొద్దున్నే పాలు బ్రెడ్ తీసుకొని వెళ్ళేవాడిని. అట్లా 2.5 సంవత్సరాలు వెళ్ళాను. ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా లెంతీ. నేను ఈ ధ్యాన ప్రచారం 22 సంవత్సరాలుగా కంటిన్యూ చేయడానికి కారణం జైల్లో పిరమిడ్ కట్టి అక్కడ ఎందుకు తగ్గాయి ఎక్కువ అంటే అక్కడ పిరమిడ్ ఉంటుంది, రెగ్యులర్గా అందులోనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ ఉంది, ఓ రోజు వస్తారు, ఓ నెల వస్తారు, మళ్ళీ బంద్ పెడతారు కదా. కానీ అక్కడ రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు కదా. అక్కడ ధ్యానం చేసిన తర్వాత ఎంత మార్పు అంటే మెడికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అవన్నీ చూశాను. కాబట్టి నా బిజినెస్ తగ్గించుకొని నా లైఫ్ డిజైన్ ఇదే అని చేసి ఇప్పుడు కొన్ని వేల మంది ఒక మిత్రులను సంపాదించుకొని ఈ ధ్యాన ప్రచారంలోనే శోభా మేడం కానీ, ఇప్పుడు శోభా మేడం గారు ఎట్లుంటారో తెలుసా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
నేను ఎప్పుడైనా మధ్యాహ్నం ఫోన్ చేసింది అనుకో, సంతకాలు పెడుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఆడ ఆఫీస్ పని చేస్తూ అట్లా ఎన్నోసార్లు చూశాను. ఇంత ఇదేనా శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ ఉంటుంది? శ్రీకాకుళమో, విజయనగరమో, జగిత్యాలో. అసలు మామూలు కాదు. మీకు శోభా మేడం గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఆమె హైలీ ఎన్లైటెడ్ ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం. ఎప్పుడూ మైండ్ ఎంప్టీగా ఉంటుంది, జాలిగా ఉంటుంది, ప్రేమతత్వంతో ఉంటుంది, వర్క్లో ఉంటుంది. అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా గ్రామాల మారుమూల గ్రామాల్లో అంటే ఒక అతిపెద్ద ప్రాజెక్టు మేడంది. ఎక్కడ కట్టిస్తుంది? పిరమిడ్లో, గ్రామాలలో. పత్రిజీ గారు ఒక పెద్ద బాధ్యత చెప్పారు. మరి ఆమె గురించి చెప్తే నాకు తెలిసిన పిరమిడ్ మాస్టర్లో ఆమె వెనకాల సముద్రం అంత కన్నీళ్ళు ఉండే. నాకు వారు చాలా క్లోజ్, మంచి పరిచయం అయినప్పటికీ వారి యొక్క బుక్ చదివేంత వరకు, బంధాలు మోక్షాలని బుక్ చదివేంత వరకు వారి గురించి నాకు తెలియదు, పర్సనల్ హిస్టరీ. అది చదివితే నిజంగా అబ్బా మేడం ఏంటి ఇంత హిస్టరీ ఉందా. ఆమె అనుభవించిన అప్పటి నరకం అంటే ఇప్పుడు చాలా స్వర్గంలో ఉందనుకోండి ఆమె. స్వర్గం అంటే ఎక్కడ ఇరికేదా? మన మధ్యలో ఉండే ఆమెకు స్వర్గం. ఆమె ఇంట్లో ఉంటే కాదు. ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నా స్వర్గంలోనే ఉన్నాం కాదా? మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? అవి ఇదేగా స్వర్గం అంటే, అవునా కదా? అంటే మనం ఇప్పుడు ఏదో సరే మళ్ళీ పోతాం, మళ్ళీ ఏదో చేసుకుంటాం. కానీ ఆమె అలా కాదు. ఈ స్వర్గాల నుంచి మనం ఇంకో స్వర్గానికి వెళ్తుంది. ఏంటోరా అంటే నాకు వారు ఏది సేవలు అవుతున్నాయో నాకు కూడా స్ఫూర్తి కాబట్టేసి నేను వారి గురించి చెప్పడం జరుగుతుంది దానిలో. ఓకేనా? మరి చక్కగా ధ్యానం చేయండి అందరూ, ఎందుకంటే సమయం తక్కువ మనకి. మన శ్వాసలోనే మన అనంతమైన శక్తి ఉంది. మనసుకు శ్వాసకు ఫ్రెండ్షిప్ చేద్దాం. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించుకుందాం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో సిచ్యువేషను, ఏ ఎక్స్రేలకు స్కానింగ్లకు అందని ఇది. దరిదాపు నాకు తెలిసినంత వరకు ప్రతి ఫ్యామిలీ కూడా పిల్లలతోటి మానసిక ఆందోళనతోటి ఉన్నారు. ప్రతి తల్లి కూడా పిల్లల మీదనే ఆనందాలుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలు ఏదైతున్నారో చాలా హయ్యర్ వాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళు మనకు అంతుపట్టరు. వాళ్ళు అర్థం చేసుకునే స్థితికి మనం కూడా ఎదగాలి. ఈ ధ్యానం ద్వారానే సాధ్యం. అన్నీ యాక్సెప్ట్ చేయాలి జరుగుతున్న వాటిని. ఇది మీకు మామూలుగా ఏదో లైట్గా చెప్పాం మనం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, శ్వాసను పట్టుకుంటే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గుతుందని. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఒక మేడం వచ్చి మాకు క్యాన్సర్ తగ్గింది అన్నారనుకోండి, మామూలుగా ఏదో చప్పట్లు కొట్టిస్తాం కానీ పెద్ద రిసీవ్ చేసుకోం. ఎందుకంటే ఎన్ని రోగాలు తగ్గినాయి విని 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 కామన్ అయిపోయింది మాకు. వింటురా? ధ్యానంలో మీరు శ్వాసను అంటే మనసును తీసుకొచ్చి శ్వాసను గమనిస్తే చాలు, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కావాలంటే ఇట్లాగే శ్వాసను గమనించండి, పిరమిడ్లో ధ్యానం చేయండి, అవసరం సజ్జన సంగతి చేయండి, తప్పనిసరిగా పిఎంసి చూడండి. ఉంటుందా? ధ్యాన జగత్ బుక్ తప్పనిసరి చదవండి. ధ్యాన జగత్ బుక్ చదివితే పత్రిజీ ఏదైతే రిలీజ్ చేశాడో కొన్ని వేల బుక్స్ అన్నిటి సారాంశం ఉంటుంది. ధ్యాన జగత్ అని మస్ట్. నాకు నిన్ననే ఒక పోస్ట్ ఇచ్చారు, పిఎంసి సలహాదారుకి ఇచ్చారు, తర్వాత అన్ని జిల్లాల కోఆర్డినేటర్కి కూడా ఇచ్చారు నాకు దానిలో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్ చాలా థ్యాంక్ యూ మీ ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చినందుకు. ఆశయంలో ధ్యానం, ఆ తర్వాత శాకాహారం, పిరమిడ్ జగత్లో భాగంగా వియ్యూరి శోభారాణి గారు తీసుకొని ఎన్నో పిరమిడ్లు, ఇది 89 అనుకుంటాను ఈ పిరమిడ్ సాకారం చేసింది మేడం. మా జనగామ డిస్ట్రిక్ట్ మేము 17 మంది మీ పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్లో మేము జాయిన్ అయినాము. 17 మందిమి ఇప్పటి వరకు. ప్రతి నెల అందరి దగ్గర కలెక్ట్ చేస్తూ పంపిస్తూ ఉంటాను పిరమిడ్లకు. కాబట్టి మా జనగామ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ
పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్లో జాయిన్ కాగలరని కోరుతున్నాను. అందరం సహకారం చేసిన వాళ్ళు అవుతాము. ఇంకెంతమంది అయినా నేను అందులో భాగంగా తీసుకొని పంపిస్తాను. ఆ తర్వాత నేను మీకు అందరికీ ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఉయ్యూరు శోభారాణి గారు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తారు.